సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ వీ హ్యావ్ అంటే ఇప్పుడు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ అయిపోయాయి, నీ ప్రాబ్లము, షోల్డర్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు బోన్స్. మీకు మోకాలు నొప్పి వచ్చింది గ్రేడ్ 1లోనే ఉన్నారు, సింపుల్గా ఒక 2-3 నెలలు మోకాల గుజ్జు పెంచే టాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకుంటే సరిపోతుంది. అన్నిటికీ పీఆర్పీ ఇవ్వచ్చు అనడం తప్పు, అసలు పీఆర్పీ పనిచేయడం అని కూడా తప్పు. యూ షుడ్ అండర్స్టాండ్ ద మిడిల్ గ్రౌండ్. గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి పీఆర్పీ విల్ వర్క్ వండర్స్. మొత్తం బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటే గ్రేడ్ 4 ఉంది, మోకాలు బెండ్ అయిపోయిన వాళ్ళకి పీఆర్పీ ఇచ్చి పీఆర్పీ పనిచేస్తుందని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది ఇన్ని మంత్స్లో ఇన్ని కేజెస్ తగ్గిపోతుంటారు. 5 కేజెస్ తగ్గాను, 3 కేజెస్ తగ్గాను, 10 కేజెస్. డేంజరస్ కాదా ఇన్ని కేజెస్ తగ్గడం? ఒక నెలకి ఎన్ని కేజెస్ తగ్గితే బెటర్? మెడికల్ టర్మ్స్లో చూసుకుంటే కనుక 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఇఫ్ యూ లూజ్ ఇన్ అ మంత్, దట్ ఈస్ వెరీ డేంజరస్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే మొత్తం లివర్లో ఉన్న ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మనం మొత్తం బాడీని కంట్రోల్ చేస్తాయి. సో లివర్ మీద ఎఫెక్ట్ పడతాయి. హూఎవర్ ఇస్ గోయింగ్ టు డైట్ అండ్ హూఎవర్ ఇస్ టేకింగ్ ప్రోటీన్స్, they are told to take liver function test and renal function test. సో ఆఫ్టర్ 30 supplements ఎవ్రీడే మనం తీసుకోవాలి అండ్ వెరీ కంపల్సరీ. I think vitamin is a wonder pill. 30 to 35 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి యాంకిల్ పెయిన్స్ కానీ, వ్రిస్ట్ పెయిన్స్ కానీ, నాన్ స్పెసిఫిక్ బ్యాక్ ఎక్ కానీ, మూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, బట్ డెఫిషియన్సీ లేని వాళ్ళకి కూడా we tell them to take. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఈ మధ్య కాలంలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ 10 years నుంచి, 15 years నుంచి, 25 years నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. దానికి గల రీజన్స్ ఏంటి? ఆర్థోపెడిక్ సర్జన్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త కొత్త మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. ఏ ట్రీట్మెంట్స్ బెటర్, ఇలాంటి విషయాలు అండ్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి, అండ్ ఎస్పెషలీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎటువంటి ఎండీ చేస్తే మంచిది అండ్ ఈజీగా వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకునే ఇటువంటి బోల్డ్ అనే విషయాలు ఇవాళ మనం మాట్లాడబోతున్నాం డాక్టర్ రవితేజ రెడ్డి గారితో, ఆర్థోపెడిక్ సర్జన్, షోల్డర్ అండ్ నీ స్పెషాలిటీ. హాయ్ రవితేజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో నిజంగా ఏంటి ఆర్థోపెడిక్ సర్జన్ అనగానే అందరికీ నిజంగా వణుకు పుడుతుంది. ఎందుకంటే 25 years వాళ్ళ దగ్గర నుంచి, 15 years దగ్గర నుంచి ఈ జాయింట్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, నీ పెయిన్స్, ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు వస్తున్నాయి? అంటే కరెక్షన్, ఆర్థోపెడిక్ సర్జన్ అంటే వణుకోవట్లేదండి, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే వణుకొస్తున్నాయి. సో సర్జన్ దగ్గర చాలా మంది వస్తున్నారు, చేయించుకుంటున్నారు. బట్ బేసిక్గా కొంచెం ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి మామూలుగా అంతకుముందు 55-60లో చూసేవాళ్ళము, ఇప్పుడు కొంచెం తక్కువ ఏజ్లో వస్తుంది అనమాట. అయితే వీ టర్మ్డ్ ఇట్ యాజ్ యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్. అంటే కొంచెం ఎక్కువ యాక్టివిటీ చేయడం వల్ల నీస్, ఎస్పెషల్లీ నీస్ దగ్గర కొంచెం పెయిన్ రావటం. అంటే ఎవరికి ఏజ్ అంటే 35 to 45. అంతకుముందు మోకాల అరుగుదల కానీ, మోకాల నొప్పులు కానీ ముసలోళ్ళకి వస్తాయని మనకి బ్రెయిన్లో పడిపోయింది. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా వస్తుంది. యంగ్ అంటే వీఆర్ కన్సిడరింగ్ 45 to 50 ఆల్సో యంగ్ ఉంది. సో ఈ 35 to 50 ఏజ్ గ్రూప్లో వచ్చే వాళ్ళకి యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అని చెప్తాం అనమాట. సో ఏంటంటే కార్టిలేజ్ ప్రెషర్ పడుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే ఇంకా ఇప్పటికి చాలామంది నమ్మేది ఏంటంటే ఇంట్లో ఎస్పెషల్లీ అమ్మవాళ్ళు, హోమ్ మేకర్స్ వీళ్ళంతా బాగా పనిచేస్తే ఫిజికల్గా ఫిట్ ఉన్నట్టు మనమని ఇష్టం వచ్చిన పని ఎంతసేపు అంటే అంతసేపు ఇంటి పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా ఈ బోన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ వస్తున్నాయన్న సంగతి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సో వాట్ డూ యూ వాంట్ టు టేక్? అంటే హోమ్ మేకర్స్ చేసుకునే పనులు, కుకింగ్ కానీ, కొంచెం బెండ్ అయ్యి ఇంటి పనులు చేసుకోవడం కానీ, స్టవ్ దగ్గర ఉండటం కానీ, లేకపోతే కాన్స్టెంట్ ఇప్పుడు ఒక్కసారి వంట రూమ్కి వెళ్తే వాళ్ళు కొన్ని అవర్స్ అలా ఉండిపోతున్నారు. ఇస్ ఇట్ ఓకే? ఇట్ ఈస్ ఓకే అండి. సీ ద థింగ్ ఇస్ ద డిఫరెన్స్ వేర్ వీ విల్ ఇంటర్వ్యూన్ ఎక్కడ వస్తుంది అంటే, కొంతమంది కిచెన్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి మరీ లో అని ఉంటాయి, లేకపోతే మరీ హై అని ఉంటాయి కిచెన్ ఫ్లో అది. సో మనం ఏం చెప్తామంటే మేము అడుగుతాం. సో బేసికలీ మన దగ్గరికి విమెన్ హోమ్ మేకర్స్ 35 to 45 ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారు? బ్యాక్ పెయిన్కే వస్తారు చాలా వరకు. ఎందుకు? హోమ్ మేకర్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బెండ్ అయ్యి చేస్తూ ఉంటారు పని. సో మనం అడిగేది ఏంటంటే కిచెన్ హైట్ పెంచుకోమని చెప్తాం. ఎక్కడైతే స్టవ్ దగ్గర చేసే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ హైట్ పెంచుకోమని చెప్తాం. ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో కొంచెం ఆప్టిమల్ హైట్ అనేది మనకి ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఉంటుంది అనమాట. ఒక 2-3 times మీకు 2-3 times ఇటరేషన్స్ చేసిన తర్వాత మనకు అర్థం అవుద్ది హైట్ ఉంది. బేసిక్గా మన దగ్గరకు వచ్చే ఫస్ట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ అట్లాంటి వస్తారనమాట, ఫీమేల్ హోమ్ మేకర్స్ ఉన్నప్పుడు. సెకండ్ వచ్చేది ఏంటంటే కొంచెం లోవర్ సోషల్ ఎకనామిక్ స్టాటలో ఏమైనా హౌస్ క్లీనింగ్ చేసేవాళ్ళు వీళ్ళు, ఎందుకంటే ఎక్కువ మోకాల పైన కింద కూర్చుని ఉంటారు కాబట్టి. దే మైట్ బి డూయింగ్ దట్ జాబ్స్ ఫర్ 20-25 years. అప్పుడు వస్తారు 40కి. సో అట్లాంటప్పుడు వీ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ అనమాట, మోకాలు నొప్పులు రావటం, నడుము నొప్పి రావటం అనేది. అయితే వాట్ వీ జనరలీ టెల్ పేషెంట్స్ ఇస్, చెయ్యొద్దు, పని చేసుకోవద్దని ఏం చెప్పం. ఎందుకంటే పని చేయటము, యాక్టివిటీ చేయటము ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్
ఆర్ ఫ్రమ్ హంటర్ గ్యాదరర్స్ అనమాట. అంతకుముందు మనం డొమెస్టికేటెడ్ కాకముందు మనం వేటాడి తినేవాళ్ళం. వేటాడి తినేవాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు పరిగెడతా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. రోజు పరిగెట్టాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ ఫిజికలీ యాక్టివ్ ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్. లెట్ ఇట్ బి ఇన్సైడ్ ద హౌస్, లెట్ ఇట్ బి అవుట్ సైడ్ ద హౌస్. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటున్నారు, బట్ చాలా మంది విగరస్గా చేసేస్తున్నారు. అంటే అది కూడా వెరీ డేంజరస్. దానివల్ల కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చాలామంది చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? సో డెఫినెట్లీ ట్రూ. విగరస్గా చేయడం అంటే ఎట్లా అంటే ఇది చిన్నప్పటి నుంచి యాక్టివిటీ లేకుండా, లెటస్ సే నార్మల్ స్కూలింగ్ టైంలో కూడా, లేకపోతే ఇంటర్మీడియట్ టైంలో, ఎంబీబీఎస్ టైంలో, వేరే అండర్ గ్రాడ్ టైమ్స్లో ఎప్పుడు యాక్టివిటీ, తక్కువ యాక్టివిటీ ఉండి ఎప్పుడు కూడా దే హ్యావ్ అ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. సడన్లీ ఒక 30 years దాటిన తర్వాత కొంచెం మనం లావ్ అయిపోతున్నాము, లేకపోతే ఇప్పుడు కొత్త గేమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పికిల్ బాల్ లీగ్ స్టార్ట్ అయింది. పికిల్ బాల్ లీగ్ అని, ఇది ఇట్స్ సేఫ్ గేమ్, ఇట్స్ లుక్స్ లైక్ ఎ స్మాల్ గేమ్ అని సడన్గా ఇఫ్ యూ టేకప్ అ న్యూ గేమ్ వితౌట్ హ్యావింగ్ ఇనఫ్ ఆఫ్ యువర్ బాడీ అక్లమటైజ్డ్ స్పోర్ట్, అప్పుడు ఇంజరీస్ అవుతాయి. వాకింగ్ ఒకటి చేస్తే చాలు, మొత్తం ఫిజికల్ బాడీలో ఉన్న యాక్టివిటీ అంతా ఏమంటారు, బ్లడ్ ప్రెషర్ అని ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ఎవ్రీ డే ఒక 1 hour వాకింగ్ చేస్తే బెటర్ అంటే, కొంతమంది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? వాకింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్? వాట్ ఐ సజెస్ట్ ఇస్ యూ డూ వాకింగ్, నో ఇష్యూస్. బట్ వాట్ యూ డూ ఇస్ వాక్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ఇన్ ద సెన్స్ మనకి ఫ్లాట్ సర్ఫేస్లో వాక్ చేయకుండా కూడా కొంచెం స్టీప్ హిల్ పైన వాక్ చేయడం అట్లాంటి చేయమంటారు. ఇంకోటి ఏంటంటే బరువు వేసుకుని వాక్ చేయమంటారు. ఇప్పుడు నా వెయిట్ 70 అనుకోండి, 10% ఆఫ్ మై బాడీ వెయిట్ అంటే 7 kilos వెయిట్ చేత్తో పట్టుకుని పైకి నడవాలి. అప్పుడు మనం వాకింగ్ చేసినా కూడా బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్, మెటబాలిక్ బర్నింగ్ అవుతా ఉంటుంది అనమాట. దీన్ని రక్కింగ్ అంటారు. అంటే ఏంటంటే రక్సాక్ ఉంటుంది, మిలిటరీ వాళ్ళు చేస్తారు. రక్సాక్ వేసుకుని కిలోమీటర్లు నడుస్తారు, గన్ను పెట్టుకుని నడుస్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఎందుకు ఫిట్ ఉంటారంటే, వాళ్ళకి ఆ బరువు వల్ల మన బాడీ వెయిట్ కాకుండా పైన ఇంకో వెయిట్ ఉంటుంది కాబట్టి, అండ్ అగెయిన్స్ట్ గ్రావిటీ నడుస్తుంటారు కాబట్టి ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు యూఎస్లో కూడా చాలా మంది రక్కింగ్కి బాగా చేస్తున్నారు అనమాట, ఎస్పెషల్లీ విమెన్. అండ్ వై విమెన్ 35-40 years తర్వాత యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి విమెన్ ఈ రక్కింగ్ చేస్తే కనుక దే కెన్ ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్. సో ఈ పేపర్స్ కూడా వచ్చినాయి వేర్ ఇన్ పీపుల్ కెన్ డూ రక్కింగ్, ఎస్పెషల్లీ విమెన్, and then their bones have become stronger than people who don't do rocking. Every day cheyocha idi, we have to take weekly oka 2-3 times chesina saripothundi. Okay. Simple appudu malli mokala problems itla em raavali. You are walking slow, you are walking against gravity. And you are not doing anything except you are not bending or forward or going down on your knees, because there is weight. You just using your weight anamata ante. Ippudu manaki chaala chotla sports shops lo kuda rocking vests ani vachinayi anamata. Just adi veskunte aa vest lopale weights untayi. సో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సింపుల్ ఉంటుంది. బట్ అది ఇలా కొంచెం ఇంక్లైన్, ఇట్ నాట్ నెసెసర్లీ అ హిల్. ఒక 10 degrees ఇంక్లైన్. మనం ఒకవేళ ట్రెడ్మిల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, టకా అని కాలు కొడతా ఉంటారు కింద, అంతే కదా. ప్రతి అడుగు కింద పడినప్పుడు అంతే రియాక్షన్ ఫోర్స్ మళ్ళీ మోకాలకు వస్తుంది. దట్స్ కాల్డ్ జాయింట్ రియాక్షన్ ఫోర్స్. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. దానివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ రక్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం స్లోగా నడుస్తాం కానీ బర్న్ అవుతూ ఉంటుంది. సో ట్రెడ్మిల్ పెట్టుకుని ఒక 8 to 10 degrees ఇంక్లైన్ పెట్టుకుని 10% ఆఫ్ బాడీ వెయిట్ మన మీద వేసుకుని నడిస్తే సెట్. సో ఎన్ని మినిట్స్ అన్నారు? ఒక 10 to 15 minutes ఆన్ డైలీ బేసిస్. అండ్ ఇప్పుడు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, సో ట్రీట్మెంట్స్ కూడా బోల్డ్ అన్ని రావాలి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు. ఒకప్పుడు సర్జరీ, తర్వాత పిఆర్పి, తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని పీపుల్లో కన్ఫ్యూషన్ ఉంది, అండ్ డాక్టర్స్లో కూడా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నాం. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ వీ హ్యావ్? అంటే ఇప్పుడు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నీ ప్రాబ్లము, షోల్డర్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు బోన్స్. ఇప్పుడు ఏదో రీల్స్ కూడా వస్తున్నాయి, 30 yearsకే నేను అసెట్స్ సంపాదించేసుకున్నాను, ఏంటంటే మోకాలు నొప్పులు, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని. సో నిజంగానే అలా అయిపోయింది కదా. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ వీ హ్యావ్? సో మనం ఫస్ట్ నీతో స్టార్ట్ చేసుకుందాం. నీ పెయిన్స్ అంటే ట్రీట్మెంట్స్ ఒక బ్రేక్ డౌన్ ఇవ్వడానికి ఏంటంటే అండి, ఏజ్ వైజ్ ట్రీట్మెంట్ అనుకుందాం. 30 years to 45, 30 to 45 ఒక గ్రూప్ అనుకుని, 45 to 60 ఇంకో గ్రూప్ అనుకుందాం. ఇంతవరకు చాలు. సో నెక్స్ట్ ఈ 45 to 60లో కూడా 45 to 55 అనేది గ్రే ఏరియా. 55 నుంచి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటాయి. 55 వచ్చిన వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చినప్పుడు సింపుల్గా ఎక్స్రే తీయాలి. ఎక్స్రే చాలు, ఎంఆర్ఐ కూడా అవసరం లేదు. ఎక్స్రే తీసిన తర్వాత మనం గ్రేడ్ చేసుకోవాలి. ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా ఉంటాయి. మీకు మోకాలు నొప్పి వచ్చింది గ్రేడ్ 1లోనే ఉన్నారు, సింపుల్గా ఒక 2-3 నెలలు మోకాల గుజ్జు పెంచే టాబ్లెట్స్ ఉంటాయి.
అవి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఏం చేయాలి? బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి. బరువు ఎలా తగ్గాలి? దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ ఉంటాయి. తర్వాత ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. ఒక సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈరోజు మనకు పెయిన్ స్టార్ట్ అయింది, పెయిన్ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జాజరేట్ చేయకూడదు. సో ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఒక 1 వీక్ 10 డేస్ మీకు ఆ పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవాలి. ఎలాంటి యాక్టివిటీ చేయాలి? మోకాళ్ళ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అని, విఎంఓ స్ట్రెంథనింగ్ అని, హ్యామ్స్ట్రింగ్స్ అని, ఆ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవాలి. కొన్ని చేయకూడదు, కొన్ని పనులు ఏం చేయకూడదు. వాట్ ఆర్ యూ సపోజ్ టు అవాయిడ్? మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. కింద బాస పట్టేసుకుని కూర్చోవడం తగ్గించుకోవాలి. కొంతమంది ఇండియన్ టాయిలెట్ వాడే అలవాటు ఉంటుంది. ఎప్పుడు చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్. వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుకోవాలి. అట్లా అని ఇప్పుడు నా దగ్గర ఇండియన్ టాయిలెట్ లేదని కొత్త కొనుక్కోమని అనట్లేదు. జస్ట్ యూజ్ సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ, అంతే. ఇది మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనమాట. సరే, మన దగ్గర పేషెంట్ వచ్చారు 55-56, ఇది తగ్గలేదు, 2 నెలలు చూసాము, 3 నెలలు చూసాము, తగ్గట్లేదు, గ్రేడ్ అంతే ఉంది. సో మనం నెక్స్ట్ ఏం చెప్తాము? గ్రేడ్ అంతే ఉంది, గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ ఏం పెరగలేదు, కానీ నొప్పులు తగ్గట్లేదు. అప్పుడు మనం ఎంఆర్ఐ తీయమని చెప్తాం. ఎంఆర్ఐ ఎందుకు తీయమని చెప్తాం అంటే, ఏమన్నా మనకి ఎక్స్రేలో ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. ఎంఆర్ఐలో మనకి ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా లిగమెంట్ ఇష్యూస్ కానీ మెనిస్కస్ టేర్స్ కానీ ఉన్నాయో తెలుసుకుంటాం అనమాట. ఒకవేళ మెనిస్కస్ టేర్లు ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ట్రీట్ చేయొచ్చు, కుట్లు వేసుకుని ఏదో ఒకటి ట్రీట్ చేయొచ్చు. కానీ కార్టిలేజ్ డ్యామేజ్ జరిగితే మాత్రం నౌ దిస్ కమ్స్ టు ద గ్రే ఏరియా. ఇప్పుడు ఉన్న మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సో చాలామంది మనకి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎఫోర్డబిలిటీ చూసుకోవాలి, తర్వాత పేషెంట్ కంప్లైంట్స్ చూసుకోవాలి, తర్వాత మనకి ఎన్ని రోజులు పేషెంట్ అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా వచ్చిన తర్వాత ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది నడుస్తుంది సార్, ఎన్ని రోజులు మేము వితౌట్ ఎనీ సర్జరీ ఎన్ని రోజులు మనం నడవగలుగుతాము, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్. వీటన్నిటికీ ఆన్సర్ చేసేది ట్రీట్మెంట్ మీరు చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, ఎఫోర్డబిలిటీయే లేదు, కానీ పేషెంట్ చాలా బాధపడుతున్నారు. ఒక స్టిరాయిడ్ షాట్ ఇవ్వచ్చు, తప్పు లేదు. స్టిరాయిడ్ షాట్ ఒకటి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలి? అట్లీస్ట్ ఆ పాయింట్ పెయిన్ తగ్గుతుంది. ఇయర్లో ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ప్రాబబ్లీ 3 times ఇస్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. స్టిరాయిడ్ ఒకటి అంతే, అంతకన్నా దాన్ని డబల్ చేసి లేకపోతే పెయిన్, బేసిక్గా పెయిన్ రిలీఫ్ కోసమే. సరే, చాలా మంది స్టిరాయిడ్ ఏం పనిచేయదు అంటారు. ఎందుకు పనిచేయదు? కొన్ని రోజుల తర్వాత అది పనిచేయదు. బట్ పేషెంట్ ఎఫోర్డబిలిటీ లేనప్పుడు అట్లీస్ట్ మనం పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చేది ఏదో గొప్ప పని చేస్తామని కాదు, నొప్పి తగ్గిస్తామని. సో నొప్పి తగ్గించగలగాలి. సెకండ్, కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంది అండ్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ వాకింగ్, కొంచెం తన పనులు తను చేసుకోవడానికి మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు హైలోరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. హైలోరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే బేసిక్ ఏంటంటే ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ లాగా అనుకోండి. మోకాల్లో కార్టిలేజ్ దగ్గర గుజ్జు పోయినప్పుడు ఆ గుజ్జు రిప్లేస్మెంట్ లాగా ఒక ఇంజెక్షన్ ఇస్తాం. అది ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు ఉంటాయి. నా దగ్గర ఉన్న పేషెంట్స్కి 4 years 5 years కూడా పనిచేసినాయి. కొంతమంది అట్లానే అదే కాదు, కొంతమంది 3 నెలలు కూడా పోయింది. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్, డిపెండ్స్ అపాన్ ద వెయిట్, డిపెండ్స్ అపాన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. మనకి ఇప్పుడు యూఎస్లో పేపర్స్ ఉన్నాయి, ఇండియా నుంచి పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ అన్నింటిలో కూడా ఏంటి, హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ విత్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా బాగానే పనిచేస్తే ఉంది. కొంతమంది కొన్ని పేపర్స్లో అసలు ఏం పనిచేయదని ఉంటుంది. ఏంటంటే ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అవుట్ పేషెంట్ ఫైనాన్షియల్ ఎబిలిటీ, పేషెంట్స్ రిక్వైర్మెంట్స్ అండ్ వాట్ వీ కెన్ డూ ఇన్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. అదంతా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ హైలోనిక్ యాసిడ్ స్టెరాయిడ్ అయిపోయింది. నౌ కమ్స్ పిఆర్పి, బోన్ మ్యారో, స్టెమ్ సెల్స్, మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్, ఎగ్జోజోమ్స్, ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో పిఆర్పి ఈజ్ మచ్ టాక్డ్ అబౌట్. మనకు అందరికీ తెలుసు, చాలా మంది పిఆర్పి ఇవ్వద్దు అంటారు, అసలు ఇవ్వనే వద్దు అంటారు, కొంతమంది అన్నిటికీ పిఆర్పి ఇవ్వచ్చు అంటారు. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మనం స్టిల్ యూ గో బ్యాక్ టు ద ఎక్స్రే, యూ గో బ్యాక్ టు ద ఎంఆర్ఐ, యూ సీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్. అండ్ దెన్ కార్టిలేజ్ డ్యామేజే ఉంది అంటే చిన్న చిన్న స్పాట్స్లో కార్టిలేజ్ డ్యామేజ్ మాత్రమే ఉంది, పిఆర్పి పనిచేస్తుంది. ఎందుకంటే వీఆర్ ట్రైయింగ్ టు జస్ట్ హీల్ ఇట్. పిఆర్పి ఈజ్ జస్ట్ గోయింగ్ టు ఇంక్రీజ్ టిష్యూ ఫ్యాక్టర్స్ అండ్ హెల్ప్ ఇన్ హీలింగ్. పిఆర్పి పనిచేస్తుంది, కార్టిలేజే లేదు, అసలు డ్యామేజ్ కాదండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్స్ దెర్ ఇస్ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటే మీరు ఎక్స్రేలో కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, ఎముక తగులుతున్నట్టు కనిపిస్తుంది, కార్టిలేజ్ ఉండదు, అసలు కార్టిలేజ్ ఉండదు అక్కడ, రఫ్ ఉంటుంది అనమాట. అప్పుడు పిఆర్పి వర్క్ చేయదు, అప్పుడు పిఆర్పి పనిచేయదు. అంటే మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అలా ఉంటాయా అంటే అసలు కార్టిలేజ్ మొత్తం అరిగిపోయి ఓన్లీ బోన్ టు బోన్, అది ఏజ్ వైజ్ వస్తుందా ఏంటి? ఏజ్ వైజ్ అంతే కదా. ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది వీఆర్ యాక్చువల్లీ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ వి థింక్. సో మనం పెయిన్ కెపాసిటీ చాలా, పెయిన్ తీసుకునే కెపాసిటీ చాలా ఎక్కువ, బేరబుల్, చాలా తొందరగా బేర్ చేస్తారు అనమాట. బేర్ చేసి 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 ఎప్పటికో అప్పటికి ఎట్లా ఉంటుందంటే 60కే వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ 5-6 years వరకు వాళ్ళు ఏం మాట్లాడరు, ఉంది అని నడిపిస్తూ ఉంటారు అనమాట. అప్పటికి ఇంకా వచ్చేసరికి మొత్తం మోకాలు బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఉంటుంది,
వంకరగా పోతాయి కూడా, వెళ్ళిపోతాయి. వంకర కూడా అవుతాయి. సో ఇట్లాంటి కేసెస్లో వీ కాంట్ గివ్ పిఆర్పి, ఎందుకంటే అప్పుడు సర్జరీనే. అంటే పిఆర్పి ఇవ్వడం వల్ల ఏమన్నా నెగిటివ్ అవుతుందా అంటే అల్టిమేట్లీ అసలు పిఆర్పి అంటే ఏంటండి, మీ బాడీలోంచి బ్లడ్ తీసుకొని మీకు ఎక్కిస్తున్నారు, అంతే, సింపుల్. అందులో ప్లాస్మా, అంత ఆ ప్లాస్మాలో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అవి కార్టిలేజ్ రీజనరేట్ చేస్తాయని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాడతాం. ఇప్పుడు ఈ నీలో పిఆర్పి ఇచ్చేది అనేది మనకి కొత్తమే కాదు, 5 years నుంచే. పిఆర్పి మనం వేరే వాటికి కూడా వాడతాం, హెడ్కి వాడతాము, హెయిర్ గ్రోత్కి వాడతాము, టెన్నిస్ ఎల్బోకి వాడతాము, వేరే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కూడా వాడతాం. అయితే మరి వాటన్నిటికీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు నీకు ఇస్తున్నాం అని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అన్నిటికీ పిఆర్పి ఇవ్వచ్చు అనడం తప్పు, అసలు పిఆర్పి పనిచేయడం అని కూడా తప్పు. యూ షుడ్ అండర్స్టాండ్ ద మిడిల్ గ్రౌండ్. ఎవరికి grade 3, grade 2 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి పిఆర్పి విల్ వర్క్ వండర్స్. సో దోస్ ఆర్ ది పీపుల్ దట్ యూ షుడ్ గివ్ ఇట్ టు. మొత్తం బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటే grade 4 ఉంది, మోకాలు బెండ్ అయిపోయిన వాళ్ళకి పిఆర్పి ఇచ్చి పిఆర్పి పనిచేస్తుంది అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే దే విల్ నాట్ కమ్ బ్యాక్, దే విల్ నాట్ కమ్ టు ద ప్రాపర్ సెంటర్ వేర్ ఇన్ దే నీడ్ నీ రీప్లేస్మెంట్. సో grade 4 ఉన్న వాళ్ళకి పిఆర్పి ఇచ్చి వాళ్ళు ఒక రాంగ్ థాట్లోకి వెళ్ళడం కన్నా కూడా వదిలేయటం బెటర్. దే విల్ కమ్ టు ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ గెట్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ విచ్ దే నీడ్. అయితే కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, బట్ దే విల్ హ్యావ్ అన్హెల్దీ ఫుడ్, యాక్చువల్గా జంక్ అవన్నీ. ఆ సినారియో ఏంటి ఇప్పటికి అర్థం కాదు. అప్పుడప్పుడు జంక్ తింటాము, స్వీట్స్ తింటాము, స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ వెయిట్ పుట్ ఆన్ అవ్వం. అసలు ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు, ఆ సైన్స్ థియరీనే రాంగ్ అయిపోతుంటుంది కదా. అంటే దట్ ఈస్ హై మెటబాలిక్ రేట్. హై మెటబాలిక్ రేట్ ఇస్ జెనెటిక్. అంటే బాడీ టైప్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత షుగర్ అయినా తినొచ్చా? అట్లా ఉండదు, వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. ఎక్టోమార్ఫ్స్, ఎండోమార్ఫ్స్, మీసోమార్ఫ్స్ అంటారు. దీస్ ఆర్ 3 బాడీ టైప్స్ అనమాట మన దగ్గర హ్యూమన్స్లో అందరూ. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళకి దేవుడిచ్చిన గొప్పతనం ఏంటంటే హై మెటబాలిక్ రేట్ ఉంటుంది. ఎప్పుడు దాకా 35-40 దాకా ఉంటుంది. వాళ్ళ మెటబాలిజం కూడా తగ్గుతుంది. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ఎవ్రీబడీస్ మెటబాలిక్ రేట్ విల్ డిక్రీజ్. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సన్నగా ఉండి అన్ని బర్న్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ ఆల్సో ప్రోన్ టు డయాబెటీస్, దే ఆర్ ఆల్సో ప్రోన్ టు all of these problems that excess carbohydrates or processed food can give. బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వెయిట్ వల్ల కాదు. వాళ్ళకి ఏంటంటే సన్నగా ఉంటారు కానీ పొట్ట ఉంటుంది, చాలా అగ్లీగా లుకింగ్ పొట్ట ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమ్ అనమాట. వాళ్ళకి ఇలా వెయిట్ పుట్ ఆన్ కాదు కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు కొంతమంది ఇన్ని మంత్స్లో ఇన్ని కేజెస్ తగ్గిపోతుంటారు. 5 kgs తగ్గాను, 3 kgs తగ్గాను, 10 kgs. అంటే కేజెస్ అనేవి చాలా అబ్రప్ట్గా ఉంటున్నాయి. డేంజరస్ కాదా ఇన్ని కేజెస్ తగ్గడం? ఒక నెలకి ఎన్ని కేజెస్ తగ్గితే బెటర్? మెడికల్ టర్మ్స్లో చూసుకుంటే కనుక 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఇఫ్ యూ లూజ్ ఇన్ అ మంత్, దట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, సో 70 kilos అనుకోండి, అందరూ 70-75 ఉంటారు కదా, ఒక 7 kilos తగ్గుతున్నారంటే కొంచెం డేంజరస్ అనమాట. అండ్ వీ ఆల్సో హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సచ్ వెయిట్ లాస్. ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి మేము 10 kilos తగ్గాము, 7-8 kilos తగ్గాము, ఇట్స్ మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అంటే అసలు టీబీ ఉందా, లేకపోతే ఏమైనా అదర్ మెటాస్టాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్యాన్సర్స్ ఉందా అని ఆ స్పెషాలిటీస్ వాళ్ళు వాటిని ట్రీట్ చేస్తారు, వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ కొంతమంది ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ ఇంటూ కీటో డైట్ కానీ, దే ఆర్ గోయింగ్ ఇంటూ హై ప్రోటీన్, హై ఫ్యాట్, 0 carb డైట్. ఇట్లా చేసిన వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది. అయితే ఈజ్ ఇట్ సస్టైనబుల్ ఆర్ నాట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్ ఇట్ నాట్ డేంజరస్? సమ్ టైమ్స్ ఇట్ ఈస్, ఇన్ ద సెన్స్ దట్ వాట్ ఆర్ యూ లూజింగ్ అంటే ఇఫ్ బాడీ ఫ్యాట్ తగ్గుతున్నప్పుడు యూ షుడ్ ఆల్సో సీ హౌ యువర్ లివర్ ఈస్ ఫంక్షనింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే లివర్ ఈజ్ దట్ ప్లెథోరా ఆఫ్ ఎనర్జీ. మొత్తం లివర్లో ఉన్న ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మనం మొత్తం బాడీని కంట్రోల్ చేస్తాయి. సో లివర్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళందరికీ కూడా హూఎవర్ ఇస్ గోయింగ్ ఇన్ టు డైట్ అండ్ హూఎవర్ ఇస్ టేకింగ్ ప్రోటీన్స్, దే ఆర్ టోల్డ్ టు టేక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్. అవి చేసుకుంటే బెటర్. అవి ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుద్దంటే సడన్గా వెయిట్ లాస్ వచ్చినప్పుడు ఆర్ సడన్గా ఇంటేక్ తగ్గినప్పుడు వైటమిన్ B12 డెఫిషియన్సీస్ రావటము, ఐరన్ డెఫిషియన్సీ రావటము, D డెఫిషియన్సీస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే ఎస్పెషలీ 4 vitamins అండి, వైటమిన్ B12, D, వైటమిన్ E, వైటమిన్ ఈ 3 vitamins ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. అంటే మనం నార్మల్గా ఫుడ్లోనే దొరుకుతుంది. అది మనం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కాబట్టి కొంతమంది ఫ్యాట్ తీసుకోకుండా లేకపోతే అతిగా డైట్ చేయడం వల్ల వీటి డెఫిషియన్సీస్ కూడా వస్తాయి. అందుకని వాళ్ళు సప్లిమెంట్స్ కూడా వేసుకోవాలి. సో యూ డైట్, you cut down your processed foods, you cut down your regular intake, but then you will have to take this macro and micronutrients. So ఆ macro and micronutrients మీరు డైరెక్ట్ గా డైట్ చేస్తే ఎవరు చెప్తారు మీకు? అది తెలియదు కదా. సో get a proper opinion when you do that. So after 30 ఏ supplements every day మనం తీసుకోవాలి and very compulsory? First thing is vitamin D. I think vitamin D is a wonder pill.
వై అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీడే వీక్లీ వన్స్ తీసుకోవాలి డిపెండింగ్ అపాన్. లేదండి, మీరు ఇప్పుడు ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. ఎవ్రీడే ఫార్ములేషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ చూస్తే కనుక మల్టీవైటమిన్స్లో వైటమిన్ డిది లోయెస్ట్ ఫార్ములేషన్ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. లేదు యూ వాంట్ సంథింగ్ బిగర్ విచ్ యూ కెన్ బై ఆన్ డైలీ బేసిస్, మళ్ళీ మనం ఫార్మసీలో వెళ్ళి కొనుక్కోవచ్చు అంటే 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఈ రెండు మనం డైలీ తీసుకోవచ్చు. 400 అయినా 2000 అయినా ఎవ్రీడే తీసుకోవచ్చా మనం? ఇంత గ్యాప్ ఇవ్వాలా లేకపోతే 1 month గ్యాప్ ఇచ్చి 1 month వేసుకొని ఇట్లా ఏమైనా ఉన్నాయి సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇట్లా వైటమిన్ డికి ఏంటంటే 2 months కంటిన్యూస్గా వేసుకొని ఒక 1 month గ్యాప్ ఇవ్వచ్చు. ఓకే. బేసికలీ మనం ఎప్పుడు చెప్తామంటే ఎస్పెషల్లీ విమెన్కి చెప్తాం 30 to 35 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి యాంకిల్ పెయిన్స్ కానీ వ్రిస్ట్ పెయిన్స్ కానీ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ ఎక్ కానీ అంటే ఈ కారణం లేకుండా నొప్పులు వస్తాయి కదా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, మూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, కొంచెం ఎక్కడ కూడా ఫెటీగ్ ఉంటుంది. ఈ ఫెటీగ్ అన్ని కూడా మనకు డెఫిషియన్సీ వల్లే ఉంటుంది. సో డెఫిషియన్సీ ఉంటే దెన్ కంపల్సరీ మనం 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఎంతో దట్ వీ గివ్ అకార్డింగ్ టు ది హౌ మచ్ అవర్ డెఫిషియన్సీ షీట్ ద పర్సన్ హ్యాస్. బట్ డెఫిషియన్సీ లేని వాళ్ళకి కూడా వీ టెల్ దెమ్ టు టేక్. ఎందుకు చెప్తామంటే వైటమిన్ డి ఇస్ అ గుడ్ పిల్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యువర్ బాడీ నీడ్స్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సరే సన్లైట్లో వస్తుంది అంటే వస్తుంది, కానీ ఎంత వస్తుంది అని మనం ఎంత టైం స్పెండ్ చేస్తాము? ఉన్నాయి, వీఆర్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ వరల్డ్. స్పెండ్ చేయట్లేదు, సన్ స్క్రీన్ లో రాసుకొని మళ్ళీ ఆపేస్తున్నాం. సన్ స్క్రీన్ రాసేస్తారు, దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో వైటమిన్ డి ఒక 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ రోజు ఒకటి 2 months వేసుకోవచ్చు. 2 months వేసుకుని ఆపేయడం బెటర్, దెన్ యుల్ ఫీల్ బెటర్. మళ్ళీ 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డ్రగ్ హాలిడే ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ డ్రగ్ హాలిడే. ఈ సప్లిమెంట్స్ ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా కొలెస్ట్రాల్ పిల్స్ కాకుండా మిగతా అన్ని కూడా సప్లిమెంట్సే కాబట్టి వాటికి డ్రగ్ హాలిడే ఇవ్వాలి. ఒక 1 month 2 months గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ తీసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏమైనా టాక్సిక్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తాం. సో విటమిన్ డి తర్వాత ఇంకా ఏం సప్లిమెంట్స్ వేసుకోవచ్చు అంటే ఈ మధ్య నేను కొలాజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, కొలాజన్ కూడా. బట్ దేర్ ఇస్ రీసెర్చ్ నీడ్స్ టు బి డన్ అనమాట. చాలా మంది ఆల్రెడీ మనకి బాటిల్స్ దొరుకుతాయి, మెరైన్ కొలాజన్ అని, బోవైన్ కొలాజన్ అని, అమెజాన్లో దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయి. అయితే మేము ప్రిస్క్రైబ్ చేసే కొలాజన్లో ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ కొలాజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఆర్ రీసెర్చ్ దట్ షోస్ దట్ యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటే ఈ 35 to 45 or 35 to 50 years గ్రూప్లో ఉన్న మెన్ ఆర్ విమెన్ హూ ఆర్ ఇన్ టు యాక్టివ్ స్పోర్ట్స్, వాళ్ళ నీలో కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఈ కొలాజన్ వేసుకోవడం వల్ల హీల్ అయ్యి ఇంకొంచెం బెటర్ అయింది అని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ కొలాజన్ టాబ్లెట్స్ ఏంటంటే మనము ఎవ్రీడే వేసుకోవచ్చు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months, బ్రేక్ తీసుకుని మళ్ళీ 2 months, ఇట్లా ఇయర్లో ఒక 3 to 4 times వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఒమేగా 3 కూడా ఎవ్రీడే వేసుకోవచ్చు. ఒమేగా 3 కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ఏదో ఒక స్పోర్ట్లో వేసేస్తున్నారు కంపల్సరీ, కొంచెం అవేర్నెస్ వచ్చింది ఒక స్పోర్ట్ అనేది ఉండాలి అని చెప్పి. బట్ అందులో పిల్లలు చాలా వరకు ఎలా ఆడాలో తెలియక లేకపోతే కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయి స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతున్నాయి చిన్నపిల్లలకి, నాట్ ఫర్ ద అథ్లెట్స్ ఆర్ స్పోర్ట్స్ పీపుల్. ఇవి ఎలా మనము అవాయిడ్ చేయాలి ఏంటి? సో పిల్లలకి ఏంటంటే లిగమెంట్ ఇంజురీస్, బోన్ ఇంజురీస్ తక్కువ అండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా సప్పులేజ్ ఉంటుంది, సప్పుల్స్ ఉంటాయి కాబట్టి బాగా మెత్తగా ఉంటుంది. దట్స్ నాట్ సంథింగ్ దట్ వీ జనరలీ యాంటిసిపేట్. ఏమైనా లిగమెంట్ ఇంజురీస్ ఉంటే ఉంటుంది, బట్ సివియర్ ఇంజురీస్ అనేవి పిల్లలు జనరల్గా అవ్వవు until unless they sustain a big fall or a high velocity injury అయితే. ఎందుకంటే బిగ్ ఫాల్స్ ఉన్నప్పుడు కూడా ఎల్బో ఇంజరీస్ అవన్నీ కామన్గా చూస్తాం, సుప్రాకాండల్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అంటాం, అవన్నీ చూస్తాం. బట్ ఎస్పెషల్లీ స్పోర్ట్లో వీళ్ళ ఆడే ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, అంత తొందరగా ఇంజూర్ అవ్వరు పిల్లలు కూడా. పడతారు కానీ అంటే దే ఆర్ స్టిల్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ అనమాట. ఇంకా వాడు పడేటప్పుడు కూడా మరి బ్రెయిన్కి ఎలా తెలుస్తుందో కొంచెం డిఫెన్సివ్గా పడతారు. సో అది అంత తొందరగా ఇంజురీ ఏం అవ్వదు. అయినా కూడా రికవరీ రేట్స్ కూడా చాలా తొందరగా బాగానే ఉంటాయి. పిల్లలు చాలా తొందరగా హీల్ అవుతాయి. వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినా కూడా లిగమెంట్ ఇంజరీస్ అయినా కూడా జస్ట్ ఇమోబిలైజ్ చేస్తే సరిపోతుంది, పెద్ద పెద్ద సర్జరీలు అవసరం లేదు. మనకి ఒక పీడియాట్రిక్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీ కెనాట్ ట్రీట్ ద పేషెంట్ యాజ్ అన్ అడల్ట్. అడల్ట్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందో ఆర్కిటెక్చర్ వైజ్ పీడియాట్రిక్ ఆర్కిటెక్చర్ అట్లే ఉండొచ్చు, కానీ వాళ్ళ వే ఆఫ్ హీలింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ మోడలింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని వెయిట్ అండ్ వాచ్ ఇస్ అ బెటర్ వే దాన్ గో హెడ్ విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సర్జరీ అనమాట. ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ ఫ్రాక్చర్స్ విచ్ నీడ్ సర్జరీ. అప్పుడు మనం కంపల్సరీ చెప్తాం దీనివల్ల సర్జరీ చేయకపోతే, లేకపోతే ఎల్బో అనుకోండి, ఒక రకమైన ఫ్రాక్చర్ అయితే కనుక రక్త ప్రసరణ తగ్గే ఛాన్స్ ఉంటుంది, దీనికి సర్జరీ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేస్తాం. అది అట్లాంటి ఎమర్జెన్సీస్ కాకుండా చాలా వరకు మనము పట్టీలు వేసుకుని లేకపోతే కాస్ట్ వేసుకుని మేనేజ్ చేయొచ్చు పిల్లల ఇంజరీస్. ఓకే. సో ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ రాశారు అందరూ, అండ్ అందులో చాలా మంది జనరల్ మెడిసిన్ ఎక్కువగా ప్రిఫర్ చేశారు అని విన్నాను, పీజీ సీట్స్ ఇవన్నీ. సర్జికల్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అంటే రీజన్స్ ఏం చెప్తారు? అండ్ ఫ్యూచర్లో సర్జన్స్ తక్కువైపోతారా? అంటే ఇప్పుడు ఇట్స్ అ సాడ్ థింగ్, బట్
జనరల్ ఈసారి నీట్లో అయితే చాలామంది జనరల్ మెడిసిన్ ఆప్ట్ చేశారు. మిగతా ఆల్మోస్ట్ ఒక 45 జనరల్ మెడిసిన్ ఆప్ట్ చేస్తే ఒక 45 రేడియాలజీ ఆప్ట్ చేసుకున్నారు. అండ్ వాట్ దిస్ షోస్ ఇస్ వన్ థింగ్ ఇస్ పీపుల్ డోంట్ వాంట్ టు, అంటే ఇట్స్ నాట్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆనెస్ట్ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం 10 years తర్వాత ఏమవుతుందో ప్రిడిక్ట్ చేయలేము. మేబీ రోబోటిక్ సర్జరీస్ వచ్చేస్తాయి కాబట్టి రోబోట్స్ చేస్తారు అన్న ఫీల్లో ఉన్నారా, లేకపోతే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ టు బి అ సర్జన్ అన్న దీంట్లో ఉన్నారు? అంటే ఇట్ ఇస్ బోత్. మీరు అన్నట్టు రోబోట్స్ వచ్చినాయని కూడా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ రేడియాలజీ అనుకోండి, చదువుకుంటాము, ఒక సిస్టమ్ ముందు కూర్చుంటాము, మనం నేర్చుకున్న దానికి ఫలితం ఉంటుంది, దాంట్లో డెవలప్ అవ్వచ్చు. ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి రేడియాలజీలో కూడా. ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. సో జనరల్ మెడిసిన్ చేశారు. జనరల్ మెడిసిన్ అంటే అబ్జర్వేషనల్ సైన్స్. అబ్జర్వేషనల్ సైన్స్ అంటే ఇప్పుడు మీరున్నారు, నేను ప్రొఫెసర్ని, మీరు నా స్టూడెంట్, నేను ఒక పేషెంట్తో మాట్లాడే విధానము, నేను పేషెంట్ ఎట్లా ఎగ్జామిన్ చేస్తున్నా చూసి మీరు నేర్చుకోవచ్చు. అబ్జర్వేషనల్ సైన్స్ అది. అంటే అట్లీస్ట్ జనరల్ మెడిసిన్ వరకు. తర్వాత డిఎం చేస్తారు, ఏదో సమ్ స్పెషాలిటీలు డిఎం చేస్తారు. దాంట్లో 70% అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మనం పేషెంట్తో టైం స్పెండ్ చేసి, బుక్స్తో టైం స్పెండ్ చేసి, మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే వీ కెన్ బికమ్ 70% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ బికమ్ అ గుడ్ డాక్టర్ ఆర్ ఈవెన్ ఎక్సలెంట్ డాక్టర్. ఈ 30% పేషెంట్స్ 30% ప్రాబ్లం ఏంటి? ఇంటర్వెన్షన్స్. మళ్ళీ సర్జరీస్ లాగే ఉంటాయి. సో ఇంటర్వెన్షన్స్ అనేవి మళ్ళీ నేర్చుకోవాలి. అది స్కిల్ బేస్డ్. సో జనరల్ సర్జరీ ఆర్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్కిల్ బేస్డ్. మీరు అబ్జర్వేషనల్ చేయలేరు. మీరు ఒక ప్రొఫెసర్ని పక్కన ఉండి, ఒక ప్రొఫెసర్ సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు మీరు 1000 సార్లు చూసినా కూడా, మీరు ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు ఇట్ విల్ స్టిల్ బి అ బ్లాంక్. ఆబ్వియస్లీ మీరు 1000 సార్లు సర్జరీ చేస్తేనే 1001 టైం అదే అలవాటు అవుతుంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కావాలి మనకి. సో ఏమవుద్ది మరి సర్జన్స్, మీరు అన్నట్టు ఒక 10 years తర్వాత సర్జన్స్ ఉంటారా లేదా అంటే ఉంటారు డెఫినెట్గా. తీసుకునే వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారు కదా. సో వాళ్ళు ఇంకా మనం చదువుదాం అనుకున్నారు, వాళ్ళ దాంట్లో అది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ నీట్ రాసి జనరల్ మెడిసిన్ తీసుకుని డిఎం చేసుకుని ఫెలోషిప్ చేసి బయటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన పేషెంట్ మైట్ నాట్ బి సర్జికల్ కేస్ కదా. ఫస్ట్ డే వచ్చింది ఒక జనరల్ మెడిసిన్ కేసు అయి ఉంటుంది. మనం మందులు రాసి పంపిస్తాం. పేషెంట్కి ట్రస్ట్ ఈజీ ఉంటుంది. సో పేషెంట్ వచ్చిన తర్వాత బికాజ్ వీఆర్ నాట్ టచింగ్ యూ, because we are not putting a knife on your body, you will not see a barrier between you and the doctor. అదే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ నీట్ రాసి జనరల్ సర్జరీ తీసుకుని ఎంఎస్ చేసి మళ్ళీ ఎంసీహెచ్ చేసి ఫెలోషిప్ చేసి తర్వాత వచ్చి కూర్చుండి మళ్ళీ ఏంటి ఫెలోషిప్ అయిన తర్వాత కూడా మీకు హ్యాండ్స్ ఆన్ రావడం ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. ఒక 5 years ఆల్రెడీ మీరు జనరల్ మెడిసిన్ కన్నా వెనకాల ఉంటారు. తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తాడు. పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, బాబు మీకు ఇది ఈ కడుపు నొప్పి ఉంది, మీకు లోపల గ్యాల్ స్టోన్స్ ఉన్నాయి, పలానా ఉంది, మీకు సర్జరీ చేయాలని చెప్తారు. చేయగానే ఫస్ట్ టైం మీరు అసలు ఆ అబ్బాయిని ఫస్ట్ టైం చూస్తున్నారు. విల్ యూ గెట్ ఆపరేటెడ్? ఆబ్వియస్లీ నో. సో ఇలా ఎన్నో డక్కా ముక్కలు తిని కానీ మీకు ఎప్పుడో ఒక ఆల్రెడీ 37-38 years ఉంటారు. మీకు ఒక ప్రాపర్ ఎలివేషన్ కానీ, ప్రాపర్ క్లయింటైల్ కానీ, ప్రాపర్ పేషెంట్స్ రావడం కానీ, మిమ్మల్ని చూసి రావటము, మీ సర్జరీ చేసి రావడం కానీ ఇంకొక 5-10 years పడుతుంది. సో 48 జనరల్ 47 to 48. ఇప్పుడు ఒకప్పుడే 37 ఉండింది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు కాబట్టి 47 అయింది. సో మరి ఇప్పుడు ఈ 10-year ల్యాగ్ ఉంటుంది కదా. ఈ 10-year ల్యాగ్లో మరి జనరల్ మెడిసిన్ వాళ్ళు ఎంత బాగా కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళు బాగా షైన్ అయిపోతారు. సర్జరీ చేసిన వాళ్ళు షైన్ అవ్వరు అంత తొందరగా. అంటే అది అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తారు. సో దేర్ ఇస్ నేనేం అది చేయకూడదని చెప్పట్లేదు, డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. సో మరి రేడియాలజీ చేసిన వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు గెట్ అ గుడ్ రేడియాలజీ సీట్. వన్స్ యూ గెట్ ఇట్, వాళ్ళ ఒక పాయింట్లో ఏంటంటే అట్లీస్ట్ 30% పీపుల్ మైట్ బి థింకింగ్ ఇంత చదివాము ఇంకా చాలు, మనం ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి పని చేద్దాం, వీ విల్ డూ దిస్ జాబ్ వెల్ అని అనుకుంటారు అంతే. సో వై పీపుల్ ఆర్ నాట్ షిఫ్టింగ్ టు జనరల్ సర్జరీస్ బేసికలీ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ అండ్ దెన్ ద ఫ్రూటిషన్ టైమ్ ఈస్ హయ్యర్. వాళ్ళు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ. పేషెంట్కి మీరు ఎప్పుడు పేషెంట్ మీద కత్తి పెట్టారంటే మీరు లైఫ్ లాంగ్ పేషెంట్తో లయబిలిటీ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ అటు ఇటు అగైన్ లైక్ ఐ సెడ్ లాస్ట్ టైం ఆల్సో, వీఆర్ నాట్ డాక్టర్స్. ఐ మీన్ వీఆర్ ఆల్వేస్ లైక్ ఏదో ఒక పాయింట్లో మనం దేవుడిలాగా బిహేవ్ చేస్తాం. వీఆర్ నాట్ గాడ్స్ కదా. దేవుడిలాగా బిహేవ్ చేయడం ఉండదు, మనం దేవుడు అనుకుని ట్రీట్ చేయడం కూడా ఉండదు. అయితే ఎంబీబీఎస్ అయిన తర్వాత ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే డాక్టర్స్కి బెస్ట్? ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇప్పుడు చాలామంది దే ఆర్ నాట్ చూసింగ్ పారాక్లినికల్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటున్నారు. అనాటమీ, పెథాలజీ చేసి హిస్టోపెథాలజీ, ఫోరెన్సిక్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ డర్త్ ఉంది ఇప్పుడు ఇండియాలో. దెర్ ఆర్ నో ప్రాపర్ ఫోరెన్సిక్ డాక్టర్స్ అనమాట. చాలా చోట్ల, చాలా గవర్నమెంట్స్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దేర్ ఇస్ ఏమంటారు, ఎవరైతే పోస్ట్ మార్టం చేయాలో యాక్చువల్గా ఎంబీబీఎస్ ఫోరెన్సిక్ మెడిసిన్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు చేయాలి. అలాంటిది కాకుండా
బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇనఫ్ పీపుల్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది చేయాల్సి వస్తుంది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే జుడిషియల్ సిస్టంలో కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి డెఫినెట్లీ కదా, సంథింగ్. some problems might crop up. So that is the thing that's happening. So overall, what do you want to say about orthopedic surgeons or orthopedic problems? Orthopedic surgeons are one of the most necessary branches in day-to-day life. But going forward, this branch is going to get more saturated. So ultimately, you have to subspecialize. Okay. That subspecialization will also be saturated. But that is how it works. That is how the It's all ఏమంటారు సైకిల్ అంతే, తప్పదు. ఇంకా తప్పదు, మీరు చేసుకుంటే వెళ్ళాల్సిందే. ఇఫ్ యూ వాంట్ డూ దిస్, యూ హ్యావ్ టు గో త్రూ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటారా, జనాలకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉండవు. 40 years బ్యాక్ ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద వే వీఆర్ ప్రోగ్రెసింగ్, వీఆర్ సో ఫాస్ట్ నో. 10 years బ్యాక్ ఉన్న డెవలప్మెంట్కి ఇప్పుడు చాలా ఎక్కువ డెవలప్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్స్ వైజ్, మెడిసిన్స్ వైజ్ కూడా వే మోర్ అడ్వాన్స్ మెడిసిన్స్ వస్తాయి. వాటికి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి. మనం ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటున్నాం అంటే దానికి రిస్క్ ఎంత, దాని బెనిఫిట్ రిస్క్ని అవుట్వే చేస్తుందా లేదా. మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని చాలా మందికి ఉండొచ్చు. సో వాళ్ళు అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం ఆలోచించుకోండి, ఇంజెక్షన్ తీసుకుంటే నొప్పి మాత్రమే తగ్గుతుంది, మోకాల మార్పిడి చేసుకుంటే 20 years వరకు లైఫ్ ఉంటుంది. సో దానికి రిస్క్ బెనిఫిట్, ఏది రిస్క్ ఏది బెనిఫిట్ ఎక్కువ, ఆ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, మనం ఆలోచించుకుని చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. థ్యాంక్స్ అలాట్.